43వ రోజు కుంభమేళా విజయవంతంగా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు ప్రయాగ్రాజ్ తరలివచ్చారు. కుంభమేళాపై తెలుగు భక్తులు ఏమంటున్నారు? మోర్ అప్డేట్స్ మా కొలీగ్ సౌజన్య అందిస్తారు. 43వ రోజు మహా కుంభమేళా పరిస్థితిని మనం చూస్తున్నాము. ఎంత భారీగా ఇక్కడికి భక్తులందరూ కూడా రావడం జరుగుతోంది. సో మనతో పాటు కొంతమంది కాకినాడ వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు కాకినాడలో? మేమైతే కాకినాడ నుంచి అత్వారి నుండి కోటిపల్లి నుంచి వస్తున్నాం. కోటిపల్లి. ఎప్పుడు బయలుదేరారు? శనివారం ఉదయం 10-11 ఆ టైంలో బయలుదేరాం. ఎలా? ట్రైనేనా? ట్రైన్. ఎంతమంది మొత్తం? విజయవాడ దాకా ఒక ట్రైన్ మీద వచ్చాం. తర్వాత విజయవాడ నుంచి కాశీకి ఒక ట్రైన్ మీద వచ్చాం. ఈ కుంభమేళకి మధ్యలో దిగిపోయామట. కానీ చాలా రద్దీగా ఉంది. ట్రైన్ అయితే చాలా ట్రబుల్ అయ్యాం పిల్లలతో. అది భయపడ్డాం, కానీ బాగానే సేఫ్టీగా వచ్చాం. పర్వాలేదు, దేవుడి దేవుడు అంతా. స్నానం కూడా బాగా జరిగింది. ఇక్కడ నుంచి కూడా బాగా వెళ్తామని అనుకుంటున్నాం. బాగా జరిగింది. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? కాకినాడ, కాశీ వెళ్తాం. కాకినాడ నుంచి వచ్చాం మేము. కాశీ వెళ్తున్నాం. ఐబోజీకి వెళ్తున్నాం. ఐబోజీ కాకినాడ కాశీ వెళ్తాం. మేము కాకినాడ నుంచి వచ్చాం. బాగా జరగాలి, ఎల్లుని కాడ సుఖం జరగాలి. ఈశ్వరుడు సుఖం ఇవ్వాలి అందరికి, వెళ్ళిన వాళ్ళు అందరికీ. అది పరమేశ్వరుడు అయ్యా. సో అది మొత్తంగా వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకున్నారు, అలానే పుణ్యస్నానం ఆచరించారు. తర్వాత ఇంకా కాశీ, అయోధ్య కూడా వెళ్తూ ఉన్నారు. కాబట్టి సో వాళ్ళందరూ కూడా మనతో మాట్లాడడం చూసాం. చాలా సంతోషంగా ఉందని కూడా. మహాకుంభమేళాలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. హరహర మహాదేవ, హరహర గంగే నినాదాలతో ప్రయాగ్రాజ్ మారు మ్రోగిపోతోంది. ప్రయాగ్రాజ్లో ప్రస్తుత పరిస్థితిపై మోర్ డీటెయిల్స్ మా కొలీగ్ సౌజన్య అందిస్తారు. మహాదేవ్, మహాశివరాత్రి అనగానే దేశంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతాయి. కానీ ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రయాగ్రాజ్ లో భక్తజన సంద్రోహాన్ని మనం చూస్తున్నాము. హర హర మహాదేవ్, హర హర గంగే అనుకుంటా ప్రతి ఒక్కరూ కూడా అలా కదులుతూ వెళ్తూ ఉన్నారు. విజువల్స్ లో చూడొచ్చు ఎంత భారీ సంఖ్యలో ఇక్కడ భక్తులు మనకి కనిపిస్తున్నారంటే నిజంగా ఎండని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా హర హర మహాదేవ్ అంటూ కూడా భక్తే వాళ్ళని నడిపిస్తోందా అన్నంతగా ఇక్కడ ఎక్కడ చూసినా సరే భక్తి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం కచబ్ ద్వార్ దగ్గర ఉన్నాము. అంటే ఈ త్రివేణి సంగమానికి వివిధ ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. నంది ద్వార్, కల్పవృక్ష ద్వార్, కచబ్ ద్వార్, ఇలా. ఇప్పుడు మనం కచబ్ ద్వార్ దగ్గర ఉన్నాము. సో కచబ్ ద్వార్ ఆ ప్రదేశంలో చూస్తున్నాము. ఇసుకేస్తే రాలనంత భక్త జనం మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఎన్ని కోట్ల మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. 43వ రోజు ఈ రోజు. 43వ రోజు మహాకుంభమేళాలో మనం ఉన్నాము. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది మహాశివరాత్రికి. ఆ మహాశివరాత్రి రోజునే ఈ మహాకుంభమేళా కూడా ముగియనుంది. కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే మహాశివరాత్రికి మేము ఇక్కడ ఈ ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమంలో ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి భక్తితో పరవశించిపోవాలి అని చెప్పి భక్తులందరూ కూడా దేశం నలుమూలల నుంచి వస్తూ ఉన్నారు. దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా కొంతమంది విదేశీ భక్తులు ఇక్కడికి రావడం మనం చూస్తూ ఉన్నాము. ఇజ్రాయెల్, అలాగే అమెరికా, అలాగే జర్మనీ, ఫ్రాన్స్, వీటన్నిటి నుంచి కూడా ఎన్నో దేశాల నుంచి కూడా విదేశీయులు వస్తూ ఉన్నారు. సో మనం కచబ్ ద్వార్ గుండా లోపలికి ఒక 1.5 కిలోమీటర్ వరకు కూడా నడవాలి. కనిపిస్తున్న చివరికి మనం వెళ్ళాలి. సో అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులందరూ కూడా నడిచి వెళ్తూ ఉంటారు. సో మనం కూడా త్రివేణి సంగమం, కచబ్ ద్వార్ గుండా త్రివేణి సంగమం ఘాట్ అక్కడికి వెళ్దాము లోపలికి. సో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తున్న అక్కడ భక్తుల్ని కూడా మనం చూద్దాము, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో మహాశివరాత్రి ఇంకో 2 రోజుల్లోనే ఉంది కాబట్టి మహాశివరాత్రి వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారా, లేదంటే ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి మహాకుంభమేళా బ్రహ్మ ముహూర్తం అమృత ఘడియల్లో పుణ్యస్నానం ఆచరించి పునీతులు అయ్యాక అయోధ్య, వారణాసి వెళ్తున్నారు. అంటే చాలా మంది వారణాసిలో ఉండేలాగా మహాశివరాత్రికి చూసుకుంటారు. పురాణాల ప్రకారం ప్రజలు పాప విమోచనం పొందడానికి భగవంతుడు జలం, అగ్నిని అనుగ్రహించాడు. అగ్ని దహింపజేస్తుంది కాబట్టి జలంతో శాస్త్ర సమ్మతంగా శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు. దీనినే స్నానం చేస్తారు. ప్రవహిస్తున్న నదిలో గంగేచ, యమునేచ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, జల్స్పేని, సన్నిధికూరు అని పఠిస్తూ నీటిని దోసిట్లోకి తీసుకుంటారు. సంప్రోక్ష దేవస్య ఆత్మానం సంప్రోక్ష అని అంటూ మీద చల్లుకుంటారు. 3 సార్లు మునుగుతారు. మహాకుంభమేళాలో జరుగుతున్నది ఇదే.
ఈ పుణ్యస్నానం కోసమే కోట్ల మంది ప్రయాగ్రాజ్ వస్తున్నారు. మోర్ డీటెయిల్స్ కొలిగ్ సౌజన్య అందిస్తారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధి కురు. ఈ మంత్రాన్ని జపిస్తూ ఇలా గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒక్కటై ఉరకలేస్తున్న ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే ఆ పుణ్య ఫలం ప్రాప్తిస్తుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. అయితే ఎవరైతే ఈ మంత్రాన్ని జపించలేని వారు ఉన్నారో వాళ్ళు హర హర గంగే అని జపిస్తూ 3 మునకలు ఈ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒక్కటైన ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అంతే ఫలితం దక్కుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. చూస్తున్నాం మనం ఎంత పెద్ద సంఖ్యలో భారీ ఎత్తున ఇక్కడికి భక్తులు రావడం జరిగింది. చివరి రోజులు అంటే ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది మహాశివరాత్రికి. ఆ మహాశివరాత్రితోనే ఈ మహాకుంభమేళా ముగియనుంది. అందుకే మహాశివరాత్రి వరకు కూడా ఈ మహాకుంభమేళా ఉంది. కాబట్టి ఈ 2 రోజులు ఖచ్చితంగా మేము కూడా ఈ త్రివేణి సంగమంలో ఈ పవిత్ర నదీమ తల్లులైన గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒకటైన ఈ త్రివేణి సంగమంలో బ్రహ్మ ముహూర్తాలు అమృత ఘడియలు చూసి నిర్ణయించబడిన ఈ 45 రోజుల పాటు జరుగుతున్న మహాకుంభమేళలో మేము కూడా పుణ్యస్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అనే కోరికతో భక్తితో ఇక్కడికి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. స్క్రీన్ లో చూస్తున్నాము విజువల్స్ లో అక్కడ కనిపిస్తున్నదంతా కూడా అంటే ఎక్కడ కూడా నదీమ తల్లులు కనిపించట్లేదు, త్రివేణి సంగమం కనిపించట్లేదు, మొత్తం అంతా కూడా భక్తులే కనిపిస్తూ ఉన్నారు. భక్తజన సంద్రోహంగా మారింది. అంటే మహాకుంభమేళా అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ ప్రపంచంలోనే. అటువంటి మహాకుంభమేళాలో ఇంతటి జన జాతరను భక్త జన జాతరను మనం చూస్తున్నాము. నిజంగా ఒక జాతరకు కూడా ఇంతకు ముందు ఎన్నడూ ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కాలేదు. ఇది ఫస్ట్ టైం ఎవర్ అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ భక్తులందరూ కూడా రావడం జరిగింది. ఇప్పటికే 60 కోట్లు దాటేశారు ఇక్కడికి వచ్చిన భక్తుల సంఖ్య. సో రికార్డ్స్ నెలకొల్పుతుంది మహాకుంభమేళా. సో మహాకుంభమేళాలో ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం పుణ్యస్నానాలు ఆచరించడం మనం చూస్తున్నాము. అంటే భాష ఏదైనా సరే అందరూ కూడా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము. విదేశీ భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మహాకుంభమేళా యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. ఎప్పుడు కూడా అంటే మనం 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పూర్ణ కుంభమేళా, 6 ఏళ్లకు ఒకసారి వచ్చే అర్ధ కుంభమేళా. ఈ పూర్ణ కుంభమేళా అర్ధ కుంభమేళాల్లో పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అంతకు మించి వర్ణించలేనంత మాటల్లో చెప్పలేనంత పుణ్యఫలం ఇక్కడ ప్రాప్తిస్తుంది ఈ మహాకుంభమేళా 45 రోజుల్లో కనుక ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే అని చెప్పి భక్తులందరూ కూడా ఇంత అంటే పెద్ద సంఖ్యలో తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు. పుణ్యస్నానం ఆచరించడమే కాదు పూజలు కూడా చేయడం మనం చూస్తూ ఉన్నాము. అంటే త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి నదీమ తల్లులు మనం చూస్తే గంగా యమున నదీమ తల్లులు సంగమించే చోట ఈ నదీ జలం కూడా పసుపు కుంకుమల కలయికగా నీళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే సరస్వతి మాత అంతర్వాహినిగా భక్తులను అనుగ్రహిస్తుంది. మరి గంగా యమున సరస్వతి నదీమ తల్లులు అత్యంత పవిత్రమైన శక్తివంతమైన నదీమ తల్లులు దేవతలుగా భావిస్తారు. ఆ దేవతలుగా భావించే ఇక్కడ గంగా నదికి యమునా నదికి సరస్వతి నదికి 3 నదులకి కూడా పూజలు చేయడం చూస్తూ ఉన్నాము. దీపం వెలిగించి హారతినిచ్చి గంగా మాతాకి జై హర హర గంగే అంటూ కూడా స్మరణలతో వాళ్ళు పూజలు చేయడం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఎక్కడెక్కడి నుంచో రావటం మనం చూడొచ్చు. ఎందుకంటే ఎన్ని భాషల వాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారో కేరళ, కర్ణాటక, తమిళనాడు, అలానే ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ ఇటు సైడు, సో సౌత్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే ప్రతి చోట నుంచి కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు ఒకే చోట హాజరవుతున్నారు. ఇన్ని
లక్షల్లో ఇన్ని కోట్లలో భక్తులు ఇక్కడ స్నానం ఆచరిస్తున్నారు అంటే పుణ్యం ప్రాప్తిస్తుంది. అలానే ఎక్కడ కూడా వాటర్ నిలవదు కాబట్టి, అంటే ఫ్లోటింగ్ అలానే ఉంటది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా, ఎటువంటి డిసీజెస్ కూడా మాకు రావు. ఖచ్చితంగా ఆ గంగా, యమున, సరస్వతి నదీమ తల్లులే మమ్మల్ని కాపాడుతాయి అనే ఒక నమ్మకంతో భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది. ఇన్ని రోజుల పాటు కూడా, అంటే 43వ రోజు ఈ రోజు మహాకుంభమేళాలో ఉన్నాం మనం. 42 రోజుల పాటు కూడా ఇదే త్రివేణి సంగమంలో వివిధ ఘాట్లలో ఎన్నో కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అయినా సరే ఈ మిగిలిన 2 రోజుల్లో మేము కూడా పుణ్యస్నానం ఆచరించాలి అని చెప్పి పెద్ద సంఖ్యలో, చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన భక్తుల సంఖ్య ఒక ఎత్తు, ఈ 3 రోజుల్లో మాత్రమే వస్తున్న భక్తుల సంఖ్య మరొక ఎత్తు అనే చెప్పాలి. మనం చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో, భక్తి భావం ఉప్పొంగుతోంది ఈ పరిసర ప్రాంతం అంతా కూడా. పుణ్యస్నానం ఆచరించిన మహిళలు ఆ బట్టలు చేంజ్ చేసుకునేందుకు జస్ట్ ఒక 10 అడుగులు ఎక్కగానే అక్కడ రూమ్స్ ని, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ని కూడా, మహిళా చేంజింగ్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేయడం మనం చూసాము. అంటే ఒక నెట్ తరహాలో ఒక డేరాల్లాగా, గుడారాల్లాగా ఏర్పాటు చేయడం చూసాము. అలాగే మొబైల్ రూమ్స్ లాగా ఏర్పాటు చేయడం కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నాం మనం క్లియర్ గా విజువల్స్ లో వీళ్ళందరూ కూడా, అంటే ఎవరైతే పూజల నిమిత్తం ఇక్కడ పూలు కానివ్వండి, దీపం కానివ్వండి, కొబ్బరికాయలు ఇక్కడ వదులుతున్నారో అవి అడ్డుపడి ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది అయినా తలెత్తచ్చు అనే భావనతో చెప్పులు కూడా చాలా వరకు, వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడంతా కూడా ప్రవహిస్తున్నాయి. సో వాటిని మైదాన్ సాఫ్ టీమ్ వాళ్ళు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాం కూడా మనం చూస్తున్నాము. సో బస్తాలతో ఇక్కడంతా కూడా ఏర్పాటు చేశారంటే ఎక్కడ కూడా జారే అవకాశం లేకుండా భక్తులందరూ కూడా సేఫ్ గా, సెక్యూర్డ్ గా వాళ్ళు పుణ్యస్నానం ఆచరించేలాగా ఏర్పాట్లున్నాయి. ఇక్కడ చూస్తున్నాము గంగా మయా కీ జై, హర హర గంగే అనుకుంటా ఆ గంగమ్మ తల్లి స్మరణలతో గంగా, యమున, సరస్వతి నదీమ తల్లులు ఒక్కటై ఉరకలేస్తున్నాం. ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. అమృత బిందువులు పడిన 4 అమృత బిందువులు పడిన 4 అమృత క్షేత్రాల్లో ఒకటైన ఈ ప్రయాగ్రాజ్ లో పుణ్యస్నానం ఆచరించేందుకు ఇంత పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. గంగా మాయాకి జై, హర హర గంగే అనుకుంటా వాళ్ళందరూ కూడా పుణ్యస్నానం ఆచరించడం చూస్తున్నాము. ఎక్కడ చూసినా సరే ఒక పర్వంలా కనిపిస్తోంది. మహాకుంభ పర్వం మనకు కనిపిస్తోంది. సనాతన ధర్మానికే గర్వంగా ఈ మహాకుంభమేళా పర్వం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మహాకుంభమేళా ఇక్కడ నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. యూపీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉంది. అంటే హెలికాప్టర్స్ తో పరిశీలిస్తూ ఉంది. అలానే ఖోయా పాయా కేంద్ర, పోలీస్ సహాయత కేంద్ర, ఇలా వివిధ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంతో పకడ్బందీగా పరిశీలిస్తూనే ఉంది. సో సోషల్ మీడియా అకౌంట్స్ ని కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేయటం, ఎవరైతే మహిళలు స్నానాలు ఆచరిస్తూ బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలను రికార్డ్ చేశారో వాళ్ళని కూడా గుర్తించి బ్లాక్ చేయించడం కూడా జరిగింది. సో ఎక్కడా కూడా ప్రజలకు, ఇక్కడ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూపీ ప్రభుత్వం, యూపీ పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కంటిన్యూస్ గా చేస్తూనే ఉంది. సర్వశక్తులు ఒడ్డుతోంది. మనం చూస్తున్నాము ఇక్కడే ఈ త్రివేణి సంగమంలో భక్తులందరూ కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. సో మొత్తంగా అయితే భక్తి భావం ఉప్పొంగుతోంది. భక్తజన సంద్రోహంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. చెప్పాలంటే భక్తజన జాతరే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మహాకుంభమేళాకు విస్తృత ఏర్పాట్లు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఏర్పాట్లకై 7,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సామాన్య భక్తులకు, వీఐపీలకు వేరువేరుగా స్నానాల ఘాట్లున్నాయి. ఘాట్ల దగ్గర పరిస్థితి ఎలా ఉంది, భక్తులు ఏమంటున్నారు, అక్కడి పరిస్థితిని మోర్ అప్డేట్స్ మా కొలీగ్ సౌజన్య వివరిస్తారు. ఇక్కడంతా కూడా సామాన్య భక్త జనం పుణ్యస్నానం ఆచరించి పునీతులు అవుతూ ఉంటారు. అయితే కొంతమంది విఐపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్నానం ఆచరించేందుకు స్పెషల్ గా అక్కడ విఐపీ ఘాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరైతే విఐపీస్ ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఆ మధ్యలో కనిపిస్తుంది కదా మనకి గోల్డ్ కలర్ క్రోన్స్ లాగా కనిపిస్తున్న మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా, అంటే బోట్లలో వాళ్ళు అక్కడి వరకు వెళ్లి, సో ఆ మధ్యలో ఏర్పాటు చేసిన ఆ ఘాట్ లో వాళ్ళు దిగి అక్కడ వాళ్ళు స్నానం ఆచరించడం జరిగింది. సో బోట్ ఖర్చులు ఇవన్నీ పెట్టుకోలేని వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లో, ఈ ప్రాంగణంలో, ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు. అయితే వివిఐపీస్ ఎవరైతే ప్రధాని మోదీ, రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము, అలానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో, అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ తన కుటుంబ సభ్యులతో, అలానే కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ వివిఐపీస్ స్నానం ఆచరించేందుకు స్పెషల్ గా వివిఐపీ నోస్ ఒకటి ఉంది. అటు సైడ్ కి అసలు ఎవరిని కూడా ఏ బోట్ ని కూడా ఎలో చేయట్లేదు. కేవలం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని స్పెషల్ గా ఆ బోట్స్ లో తీసుకెళ్లి అక్కడ స్నానం ఆచరించేలా చేస్తూ ఉన్నారు. అయితే రిమైనింగ్ ప్లేసెస్ లో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో చూస్తున్న అక్కడ మాత్రం డిఫరెంట్ నోజులు ఏర్పాటు చేశారు. అంటే వాటిని ఆ ప్రాంగణాలని నోజ్ గా పిలుస్తూ ఉన్నారు. సో ఆ నోజులు అయితే డిఫరెంట్ ప్లేసెస్ లో అరేంజ్ చేయడం జరిగింది. సో అక్కడికి బోట్లలో చాలా మంది వెళ్లి ఆ మధ్యలో దిగి అక్కడ స్నానం ఆచరించి తిరిగి వాళ్ళు బోట్ లోనే వెనక్కి రావడం జరుగుతుంది. మొత్తంగా అక్కడ కూడా ఇంతే పెద్ద సంఖ్యలో భక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా భక్తులు వెనకడుగు వెయ్యట్లేదు. త్రివేణి సంగమంలో నదీ మతల్లులు ఒక్కటైన ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించాలి అనే ఒక ధ్యేయంతో ఆ భక్తితో వాళ్ళు ఇక్కడికి రావటం, పుణ్యస్నానాలు ఆచరించడం చూస్తూ ఉన్నాము. ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి పుణ్యతులు అవుతున్న కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడదాము. అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి తెలుసుకుందాము. आप कहाँ से आया? झारखंड से पारसनाथ। कैसे लगे? अच्छा लग रहा है। मैं भी झारखंड से पारसनाथ से आई हूँ। अंजलि कुमारी मेरा नाम है। मैं पीसीडीएवी स्कूल में पढ़ाती हूँ। मैं एक शिक्षिका हूँ। मैं कई दिनों से आने के यहाँ प्रयास कर रही थी, बट हमारे स्कूल में इतना सारा एनुअल फंक्शंस वगैरह का जो प्रोग्राम था उसके सेलिब्रेशन की वजह से हम लोग तैयारी में लगे थे, बट यहाँ की आस्था नहीं गई। हमने कल प्रोग्राम फिनिश किया और आज हम लोग यहाँ पहुँचे हैं। सो आप कहाँ से आया? रांची झारखंड से। कैसे लगे? बहुत मजा आ रहा है। पूरा हम लोग 20 किलोमीटर चले, बट यहाँ पानी में डुबकी लगाने के बाद बहुत ज्यादा अच्छा लग रहा है। एकदम शीतल पानी है और आज मेरा बर्थडे है तो हम खुद को शाही स्नान दे रहे हैं। अरे गंगे! कब जाएंगे? हम लोग आज जाने वाले रिटर्न ही, आज सुबह ही आए और आज रिटर्न जाने वाले हैं। इसके बाद हम लोग का प्लान यहाँ से राम मंदिर जाने का अयोध्या। ఎస్. సో చాలా మంది ఏంటంటే ఇక్కడ పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ఇక్కడ కొంచెం సేపు ఉన్న తర్వాత అయోధ్యకు అలాగే వారణాసి కూడా వెళ్తున్నారు. అండ్ आप कहाँ से आया माँ? बिहार से। बिहार पटना। बिहार पटना। कैसे लगे? बहुत अच्छा, बहुत व्यवस्था अच्छा है। हाँ, सरकार ने हम लोगों के लिए, श्रद्धालुओं के लिए बहुत अच्छा सुविधा किया है। हाँ, हम सरकार से बहुत ये हैं, बहुत प्रसन्न हैं। कब जाएंगे? आज रात में चले जाएंगे। ఠీకే. అది సో వీళ్ళందరూ కూడా అంటే భక్తితో పుణ్యస్నానం ఆచరిస్తూనే ఒకవైపు సంతోషంగా సరదాగా కూడా వాళ్ళు గడుపుతున్న సమయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తంగా వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ 144 ఏళ్లకు వచ్చిన ఈ మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించి పునీతులం అవుతున్నామంటే అది నిజంగా అదృష్టంగా భావిస్తున్నామని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం చూస్తూ ఉన్నాము. సో ఓవరాల్ గా ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది.